నిగూఢ తత్వార్థబోధిని పద్యము 105. జాతులందు నెట్టిజాతి ముఖ్యము చూడ ఎరుకలేక దిరుగనేమిగలదు. ఎరుకగలగు మణుజుడే జాతిగలవాడు విశ్వదాభిరామ వినురవేమ. భావము: ఇక్కడ జాతులను మాట వచ్చినది గావున మనుషులలో ఎన్ని జాతులున్నవో తెలియవలసి ఉన్నది. భగవద్గీతా శాస్త్రము జ్ఞానయోగమను అధ్యాయములో 13వ శ్లోకము ప్రకారము మరియు శ్రీకృష్ణుడు నెమలిపింఛమును ధరించిన ప్రకారము మనుజుల జాతులు 4 విధములని తెలిసినది. పై పద్యములో మొదటి చరణములో చెప్పినట్లు ఏ జాతి ముఖ్యమని చూడ తామస, రాజస, సాత్విక, యోగ అను 4 జాతులలో యోగమను జాతి ముఖ్యమై ఆ జాతిలో ఉన్న యోగియే మిగతా తామసుల కంటే, రాజసుల కంటే, సాత్వికుల కంటే ముఖ్యుడు అని తెలియుచున్నది. మిగతా 3 జాతుల కంటే యోగజాతి ఎందుకు ముఖ్యమైనదో యోచించి చూచినట్లయితే మిగతా 3 జాతులలో మనిషికి తన మీద ఎరుక అనునది లేదని తెలియుచున్నది. శరీరములో గల అనేక భాగములలో ఒక భాగమైన జీవుడు తనమీద తనకు ఎరుక అనగా జ్ఞప్తి లేక శరీరము మొత్తము నేనే అనుకొనుచుండును. అలా శరీరమునంతా నేనే అని తలచుట వలన శరీరములో జరిగిన పని అంతయు నేనే చేశాననుకొనుచున్నాడు. అలా అనుకోవడము వలన జరిగిన పనిలోని పాపపుణ్యములు ఆ జీవునికి చేరుచున్నవి. అటువంటివాడు ఎల్లప్పుడూ పాప పుణ్య కర్మలనే సంపాదించుకొంటూ జనన మరణ చక్రములో పడి తిరుగుచుండును. ఎరుక లేనివాడు అజ్ఞానములో ఉండి జ్ఞానము తెలియలేడు. అటువంటి వానికి కర్మను కాల్చు జ్ఞానశక్తి ఎప్పటికీ లభించదు. అందువలన తన పద్యములో ఎరుకలేక దిరుగనేమిగలదు అన్నాడు. 4 జాతులలో ముఖ్యమైన జాతి యోగజాతి కావున ఆ జాతి మనుజునే స్వచ్ఛమైన జాతి కలవాడు అనవచ్చును. కావున ఎరుకగలుగు మనుజుడే జాతి గలవాడు అని అనుచున్నాడు. ఈ విషయమును తెలుపు నిమిత్తము శ్రీకృష్ణుడు కూడా 4 వర్ణములలో మధ్యలో ఒకటి మాత్రమే ఎక్కువ గుర్తింపుగా కనిపించు నెమలిపింఛమునే ధరించాడు. విశ్వద అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని, అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని, వినురవేమ అంటే జీవాత్మ వినుము అని పద్య మకుటములోని అర్థము.